సో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనకు మనంగా కనిపెట్టడం నిజంగా కష్టమే. మనకు మనంగా కనిపెట్టలేం కాబట్టే భగవానుడు వేదంలో దాన్ని స్పష్టపరిచాడు. సో వాట్ ఈజ్ వేద? వేద ఈజ్ నాట్ ఎ బుక్. వాట్ ఈజ్ వేద? వేద ఈజ్ నాట్ ఎ డిస్కోర్స్ ఆఫ్ సమ్ రిషి. దెన్ వాట్ ఈజ్ వేద? వేద ఈజ్ నాట్ ఎ మ్యాండేట్ ఆఫ్ గాడ్. దెన్ వాట్ ఈజ్ వేద? వేద ఈజ్ అ రివిలేషన్ బై భగవాన్ హిమ్సెల్ఫ్ అబౌట్ యువర్ లైఫ్, ఇట్స్ డెస్టినేషన్ అండ్ ద వేస్ టు రియలైజ్ సచ్ డెస్టినేషన్. నేనేమిటి, నా జీవితం ఏమిటి, ఈ జీవితంలో పొందాల్సింది ఏమిటి, ఆ పొందడానికి కావలసిన మార్గాలు ఏమిటి, సాధ్యమేమిటి, సాధనం ఏమిటి, వాట్ ఈజ్ ద మీన్స్ అండ్ వాట్ ఈజ్ ది ఎండ్, అండ్ ఆ పద్ధతిని అంతటినీ ఒక చోటికి తెచ్చి బోధించిన భగవద్ ఉపదేశము పేరు వేదము. కాబట్టి వేదమును మనం అత్యంత గొప్ప ప్రమాణంగా చూస్తాం. వేదం తప్ప ఇంకోటి ప్రమాణం కాదు. అలాంటి దాన్ని ఎవడు తల వంచి యాక్సెప్ట్ చేస్తే వాడు ఆస్తికుడు అవుతాడు. అది కాదండి ఇంకా మిగతావి బోలెడు ప్రమాణాలు ఉన్నాయని కనుక మాట్లాడితే నాస్తికుడు అవుతాడు. వేద ప్రామాణ్యమును శిరసా వహించేవాడు ఆస్తికుడు. వేదం అక్కర్లేదు నాకు నేనే కనిపెడతాను అనుకుంటే వాడు నాస్తికుడు అవుతాడు. సో అకార్డింగ్ టు హిందూ ధర్మ వేదా ఈజ్ పరమ ప్రమాణ, ముఖ్య ప్రమాణ, అంతే, ఇంకో ప్రమాణం లేదు. మరి భగవద్గీత అండి, భగవద్గీత బికమ్స్ ఎ ప్రమాణ బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద వేద. వేదమును అనుసరిస్తున్నది కాబట్టి, వేదమునకు అనుకూలమై ఉన్నది కాబట్టి, వేదమును అనుసరణ చేస్తుంటుంది కాబట్టి భగవద్గీత ప్రమాణం అవుతుంది. ఒకవేళ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ మీరు భగవద్గీతలో ఏదో శ్లోకం పట్టుకొచ్చారు, ఆ శ్లోకము వేదమునకు విరుద్ధంగా గనక ఉంటే ఆ శ్లోకాన్ని ప్రమాణం అనడానికి వీలు లేదు. దెన్ వీ విల్ సే దట్ శ్లోక ఈజ్ నాట్ వ్యాలిడ్. అలాంటిది పొరపాటున కూడా జరగదు. కానీ ఎందుకంటే భగవద్గీతలోని ప్రతి అక్షరం వేదము సమ్మతమై ఉంటుంది. అలా మీ మహాభారతం, మీ రామాయణం, మీరు అనుకునే సమస్త గ్రంథములన్నీ వేదాన్ని అనుసరిస్తాయే తప్ప వేద విరుద్ధంగా పో. కారణం ఏంటంటే వేదము భగవద్వాణి అయి ఉన్నది. అటువంటి వేదం మానవ జీవన పరమావధిని సూచిస్తూ ఉంటుంది. అయితే ద లాంగ్వేజ్ ఆఫ్ వేద ఈజ్ నాట్ వెరీ ఎక్స్ప్లిసిట్ ఇన్ నేచర్. అంటే మనకు చిన్నపిల్లలకు బోధించినట్టు ఇది ఇది అన్నట్టు చెప్పినట్టుగా ఉండదు. వేదములోని భాష కొంత మర్మగర్భితమై ఉంటుంది. కారణం ఏంటంటే అనేకమైన వాటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి భావాలు, అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల డెస్టినేషన్స్, అన్ని రకాల లైక్స్, అన్ని రకాల డిస్లైక్స్, ఇంత కథ ఉంటుంది. సో వీటన్నింటినీ ఆన్సర్ చేస్తూ పోవాలి. కాబట్టి ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ దట్ సింపుల్. సో వీ నీడ్ టు డిసైఫర్ ద మెసేజ్ ఆఫ్ వేద. ఇంకా ఈజీగా చెప్పాలంటే టు డీకోడ్ ద మెసేజ్ ఆఫ్ వేద. ఒక్కో చోట ఉపదేశము స్పష్టమై ఉంటుంది, ఒక్కో చోట ఉపదేశము ఇండికేటివ్గా ఉంటుంది. సో మనకు అది తెలిసి ఉండాలి. మనకు తెలియదు కాబట్టి అలాంటివి గ్రహించలేం. కాబట్టి మామూలుగా చెప్తేనే కొన్నిసార్లు అర్థం కాదు. మామూలు నిత్య జీవితంలోని మాటలే అర్థమై చావు మనకి కదండి. ఈవెన్ సంబడీ ఈజ్ స్పీకింగ్ విత్ అట్మోస్ట్ క్లారిటీ, అదే అర్థం కాదు. సో వాట్ టు స్పీక్ ఆఫ్ వేద విచ్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్ అగైన్, వన్ మోర్ హెడేక్ కదా. సంస్కృత భాష ఒకటి అర్థం కాదు, అందులో వేదం చెప్పింది అసలు అర్థం కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మనం మహనీయులైన ఆచార్యుల మీద ఆధారపడతాం, వాళ్ళు మనకు డీకోడ్ చేసి చెప్తారు. సో నౌ లెట్ us come back to our point. What is the purpose of life? What is that to be gained with this human birth, which is considered very special? ఏమై ఉంటుంది? మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడుగుతూ పోయామనుకోండి ఏమిటి ఏమిటి అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. వేదం ఏం చేస్తుంది? అన్నిటిని కలిపి ఒక ఆన్సర్ చెప్తుంది. అది మన బుద్ధిలో నిలబడేందుకై మన ధార్మిక అనుష్ఠానములన్నింటిలోనూ దాన్ని ఇమిడ్చిపెట్టి, మీరు పొద్దున్నే లేచి పూజ చేశారు, పూజ అంతా అయిపోయాక ఏం చేస్తారు? ఏమంటారు? ఓం శాంతి 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 అంటారా? అనరా? ఏదో విష్ణు సహస్రనామం అని చదివారు, అయిన తర్వాత ఏమంటారు? చిట్ట చివరికి ఓం శాంతి 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 అంటారా లేదా? అంటే మీరు ఏది చేసినా, ఏ చిన్న కర్మకాండ అవ్వచ్చుగాక, ఎంత పెద్దదైనా కావచ్చుగాక, అది సామాన్యమైనటువంటి ఇంట్లో చేసుకునే ఏదో వ్రతం అయి ఉండవచ్చు, అతిరాత్రాది మహాయాగాలు అయి ఉండవచ్చు, అంతంలో మాత్రం ఒక మాట అని తీరాల్సిందే. ఏంటది? అనండి, ఏమైంది అంటున్నారా? ఎందుకు? వై ఇట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాండేట్ ఎట్ ఎవ్రీ కన్క్లూషన్ when you are concluding every religious activity. ధార్మికమైన అనుష్ఠానము
చిన్నది మొదలు మహత్తరమైన దాని వరకు అది ఎందుకు అలా ప్రత్యేకంగా చివరలో పెట్టారు? సమాప్తిలో ఎందుకు ఓం శాంతి 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 అనాలి అంటే టు రిమైండ్ టు అస్, మనకు గుర్తు చేయడం కొరకు నీ జీవితం యొక్క లక్ష్యం శాంతిని పొందడం. దానికి ఇంక మీరు ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, అల్టిమేట్గా అదే. నేను అన్నాను అనుకోండి, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరితే చాలు అని నేను అన్నాను. మీరు అన్నారు అనుకోండి, నాకు ఒక ఉద్యోగం రావాలి, అది వస్తే చాలు. వారు అన్నారు అనుకోండి, నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం వస్తే చాలు. ఇంకోరు అన్నారు అనుకోండి, నాకు బోల్డ్ డబ్బు కావాలి, డబ్బు వస్తే చాలు. వీటన్నింటి వెనక వాస్తవానికి అంటుంది ఒకటే, ఏంటది? నాకు శాంతి ఉంటే చాలు. నాకేదో లేదు అనుకుంటున్నాను కాబట్టి శాంతి లేదు, అశాంతిగా ఉంది. ఉద్యోగం లేని వాడికి అదొక అశాంతి అనుకుంటాడు, ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, అదొక అశాంతి. సో వెరసి పై మాటలు వందలు లక్షలుగా ఉన్నా వెనక కోరుతుంది ఐ వాంట్ శాంతి, ఐ వాంట్ పీస్, దట్స్ ఇట్. అండర్స్టాండ్? సో టు మేక్ దిస్ పాయింట్ క్లియర్, మన ధార్మికమైన అనుష్ఠానములు అంటే రిలీజియస్ యాక్టివిటీస్ అన్నింటిలో దీన్ని పెట్టుకుంటూ పోయారు. శాంతి శాంతి శాంతి, నీకు కావాల్సింది అదే తప్ప మిగతావి ఏవీ కాదు. మిగతావి 100 వచ్చినా 100 పోయినా ఇదొక్కటి ఉంటే యువర్ లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్. ఇది ఒక్కటి లేకుండా మీరు మిగతావి ఎన్ని చేర్చుకుంటూ పోయినా ఫైనల్గా యువర్ లైఫ్ రిమైన్స్ మీనింగ్లెస్. దట్స్ ఇట్. బికాస్ ద మీనింగ్ ఆఫ్ ది లైఫ్ లైస్ ఇన్ యువర్ బీయింగ్ పీస్ఫుల్. విత్ హూమ్? విత్ యువర్ సెల్ఫ్. అదేంటండి? ఇఫ్ ఐ యామ్ ఎట్ పీస్ విత్ మీ, ఐఎమ్ పీస్ విత్ ఎవ్రీ వన్. కదండి? చుట్టుపక్కల ఎలా ఉన్నా నేను బాగుంటాను. నేను బాగుంటే చుట్టుపక్కల ఏదైనా ఎలా ఉన్నా బాగుంటాను. ఇన్ మై బీయింగ్ పీస్ఫుల్ ఐ యామ్ ఇన్ పీస్ విత్ గాడ్. నేను ఆనందంగా శాంతిగా ఉన్నానన్న మరుక్షణం ఎవరెవరితో ఆనందంగా ఉన్నారంటే అందరితో ఆనందంగా ఉన్నట్టే లెక్క. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మై లెక్చర్స్ యూ హ్యావ్ టు థింక్ అలాంగ్ విత్ మీ. నాతో మీరు ఆలోచించండి, నేను చెప్పింది వినడం కాదు, నాతో పాటు ఆలోచించాలి. నేను ఎప్పుడైతే అలా 2 చేతులు చాచి నేను శాంతిగా ఉన్నాను అంటే ఎవరెవరితో శాంతిగా ఉన్నావు? నేను అందరితో శాంతిగా ఉన్నాను. ఐఎమ్ ఎట్ పీస్ విత్ శని ఆల్సో. టుమారో శని ఈజ్ వెయిటింగ్. స్టిల్ ఐఎమ్ నౌ వెన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పీస్ఫుల్ అన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ విత్ శని ఆల్సో. ఐఎమ్ హ్యాపీ విత్ ద టెంపరేచర్ అవుట్ సైడ్ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీ బ్లెస్డ్ థింగ్ ఆన్ అర్త్. నేను అన్నిటితో ఆనందంగా శాంతంగా ఉండాలంటే నేను శాంతంగా ఉంటే చాలు. కాబట్టి దాన్ని వేదము చాలా గట్టిగా చెప్తుంది. మనమేం చేశామంటే ఫైనల్గా ఈ శాంతి అనే పదాన్ని పట్టుకొని ఒక చర్చలకి లేకపోతే డిస్కషన్స్కి వాటికి తయారు చేసుకున్నాం. ఊళ్ళో ఎక్కడైనా పోండి, దెర్ ఈస్ అ సెమినార్ ఆన్ పీస్ ఆర్ డిస్కషన్స్ అబౌట్ పీస్, ఆర్గ్యుమెంట్స్ అబౌట్ పీస్. మనం మొదలు చేయాల్సింది, ఇఫ్ యూ వాంట్ పీస్, నెవర్ మేక్ పీస్ టు బీ ఎ టాపిక్ ఆర్ ఇష్యూ టు బీ డిస్కస్డ్ ఆర్ ఆర్గ్యుమెంటెడ్ అబౌట్. చాలా ఇంపార్టెంట్. నేను శాంతిగా ఉండాలి అని నిర్ణయం చేస్తే, నా జీవితం యొక్క పర్పస్ ఇది అని నాకు అనిపిస్తే, అప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏమిటంటే ఇతరులతో దాని గురించి డిస్కస్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ, లేదా ఇదేదో నలుగురితో కూర్చొని చర్చించుకునే టాపిక్ ఇట్లాంటివి మానేయాలి. సో దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ విజన్ అనుకోవాలి తప్ప దీని మీద నలుగురు అభిప్రాయాలు సేకరించడాలు, మీరేమంటారండి 30 మందిని అడగడం, ఈ చెత్త అంతా వదిలేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఫోకస్డ్ ఆన్ యువర్ పర్స్యూట్. ప్రపంచమంతా శాంతి మీద చర్చలు నడుస్తాయి, ఒక్కడు శాంతంగా లేడు. దట్ ఈస్ ద రియాలిటీ. ఏ 2 దేశాలు కూర్చున్నా ఏం మీటింగ్ అండి? పీస్ టాక్ అంటారు. మరి ఏది పీస్ టాక్? అందరూ పీస్ టాక్స్లోనే పడ్డారు. బట్ వేర్ ఈజ్ పీస్? బికాజ్ శాంతిని గనక మీరు ఒక డిస్కషన్కి తెస్తే ఇంకా అయింది, అక్కడ పీస్ ఉండదు. ఎందుకంటే డిస్కషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్, డిస్కషన్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. కాబట్టి మనం ఏనాడు శాంతిని ఆ రకమైన ఉద్దేశ్యంతో కానీ అలాంటి భావంతో కానీ దర్శించకూడదు. ఇట్ ఈజ్ నాట్ టు బి ఎంక్వైర్డ్ ఇన్ టు ఆర్ ఇట్ ఈజ్ నాట్ ఎ పాయింట్ టు బి డిస్కస్డ్. ఇలా టైంపాస్గా కూర్చొని అన్ని సుఖాలుగా ఉన్నాయి కాబట్టి సుష్టుగా భోజనం అది చేసి ఏంటో శాంతి గురించి కాసేపు మాట్లాడదాం అని ఒకడికొకడు అబ్బో మేము కూడా చాలా డిస్కస్ చేసాం, ఐఎమ్ ఆల్సో స్పిరిచువల్ అని వేసుకొని ఈ పిచ్చిలో పడకూడదు. యూ షుడ్ కన్సిడర్ ఇట్ టు బి ది నెసెసిటీ, నాట్ సంథింగ్ టు బి ఆర్గ్యూడ్ అబౌట్. అర్థమైందండి? అందుకే మనం మిస్ అవుతుంటాం కొన్నింటి. సో ఇక్కడ మనం మన దర్శనాన్ని నిదానంగా ఒక్కొక్క చోటికి తీసుకుని వెళ్తే శాస్త్రం నడిపిస్తుంది, ఒక్కొక్క అడుగు వేయిస్తుంది. మొదలు ఏంటంటే మరి ఈ శాంతిని ఎలా వెతకాలి? ఎందుకంటే నా దగ్గర లేదు అని నా భావన కదా, ఎక్కడ వెతుక్కోవాలి?
శాస్త్రం 2 రకాలుగా దీనికి జవాబు చెప్తుంది. ప్రశ్న అడిగిన వెంటనే ఒక జవాబు చెప్తుంది, ప్రశ్న అడిగిన కొద్దిసేపు అయ్యాక ఇంకో జవాబు చెప్తుంది. అర్థమైందా? సో ఈ 2 జవాబులు అవసరమే. సో అడిగిన వెంటనే చెప్పే జవాబు ఒకటి, కొద్దిసేపు శాస్త్రంతోనే కూర్చుంటే రెండవ జవాబు మీకు చెప్తుంది. సో అడిగిన వెంటనే చెప్పే జవాబు ఏంటంటే, ఏదైనా ఒక వస్తువును నువ్వు పోగొట్టుకుంటే ఆ వస్తువుని ఎక్కడ వెతుకుతావు అని అడుగుతుంది. ఉదాహరణకి నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఈ పుస్తకం పోయింది. పోయిన పుస్తకాన్ని నేను ఎక్కడ వెతకాలి? నేను ఇండియాలో వెతుకుతాను. నేను ఇక్కడ ఉంది అమెరికాలో, పుస్తకం పోయింది. నేను ఇప్పుడు ఇండియాలో వెతకడం స్టార్ట్ చేశాను అనుకోండి. ఇండియాలోనూ అక్కడిక్కడ కాదు, తిరుపతిలో వెతకడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పవిత్రమైన క్షేత్రం, ఏడుకొండలవాడు ఉన్నాడని అక్కడ స్టార్ట్ చేస్తా. దొరుకుతుందా పుస్తకం? పోగొట్టుకున్నదేమో ఇండియా, వెతకడానికి వేస్తున్న ప్లాను సమ్ తీర్థక్షేత్రం అనండి, గంగా అనండి, లేకపోతే హిమాలయాలు అనండి, గొడవ తిరిగిపోతుంది. అందరూ హిమాలయాల వెనక పరిగెడుతున్నారు, హిమాలయాలకు వెళితే ప్రశాంతత వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు నాతో అంటారు, మహారాజా आप हैदराबाद में कुछ जॉब दिलाओ ना, वहाँ आ जाएंगे. अरे if there is happiness in Himalayas, why that boy who is born in Himalayas, who is there in Himalayas should ask me that I should search some job for him? There is no peace, but people have some idea. హిమాలయాలకు వెళ్తే అదొక ఆనందం అండి, అదొక ప్రశాంతత. దే హ్యావ్ సర్టన్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. కానీ ఏదేమైనా సరే, నేను పోగొట్టుకున్నటువంటి వస్తువును వెతకాలంటే ఉన్నట్టుండి నేను హిమాలయాలను స్టార్ట్ చేస్తే ఇంకా దొరకదు. మనం కూడా శాంతి అన్న మరుక్షణం మన తలలోకి హిమాలయాలు, తిరుపతి, భద్రాచలం, ఏదో ఇంకా మీకు ఏవేవి తీర్థక్షేత్రాలతో కనెక్షన్ ఉంటే అవన్నీ, లేదంటే ఎవరో మహనీయుడు, ఆయన ఆశ్రమం, ఆయన సన్నిధి, అక్కడ ఏదో పోయి కూర్చుంటే వస్తుంది. ఇట్లా బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్, బేస్డ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ ఆఫ్ ది మైండ్, డిస్పోజిషన్ ఆఫ్ ది మైండ్, యూ టెన్ టు పిన్ పాయింట్ సంబడి. ఒకడు అరబిందో ఆశ్రమం అంటాడు, ఒకడు రమణాశ్రమం అంటాడు, ఇంకోటి ఇంకేదో ఆశ్రమం అంటాడు అని మొత్తానికి దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్లీ కన్క్లూడెడ్ కేటగారికలీ రాదర్ టు సమ్ ప్లేస్ దట్ అక్కడి నుంచి నేను శాంతి వెతుకుతాను. శాస్త్రం ఏమంటుందంటే, నువ్వు పోగొట్టుకున్నటువంటి వస్తువును వెతకాలంటే అది ఒక భౌగోళికమైన ప్రదేశాన్ని నిర్దేశం మొదలై చేసుకోకుండా ద ఇంటెలిజెంట్ వే ఆఫ్ సర్చింగ్ ఫర్ ఎ థింగ్ విచ్ యూ లాస్ట్ ఈజ్ టు సర్చ్ ఎట్ ది లాస్ట్ ప్లేస్. ఇప్పుడు ఉదాహరణకి ఈ పుస్తకం పోయింది అనేది ఇప్పుడు డిస్కవరీ అయింది నాకు. నా సూట్ కేసు ఏదో తెరిచాను, నా పుస్తకం కనిపించట్లేదు. ఈ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వచ్చి సత్సంగం చెప్పాలి, నేనేదో ఆ పుస్తకంలో 4 మంచి మాటలు రాసుకున్నాను, వాటిని మీ ముందు విడమర్చి బోధించాలి. కానీ నా పెట్టె తెరుస్తూనే దాంట్లో అది లేదు. అప్పుడు నేను వెతకాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నానో అక్కడి నుంచి నా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. నా బుద్ధిలో ఆ థాట్స్ తీసుకురావాలి. ఈ ఫీనిక్స్ వచ్చే ముందు నేను హ్యూస్టన్లో ఉన్నాను, కాబట్టి హ్యూస్టన్లో ఆ పుస్తకం ఎక్కడైనా ఉందా, అసలు అప్పుడు నా చేతిలో ఉందా, ఆ పుస్తకాన్ని తెరిచానా, తెరవలేదా అంటే ద బాటమ్ లైన్ ఈస్ నేను వెతకడం ప్రారంభించాల్సింది ద లాస్ట్ ప్లేస్ వేర్ ఐ వాజ్ ఇన్. అంతేగాని సడన్గా నేను మార్చిలో ఇండియాలో ఉన్నాను, ఇండియాలో ఎక్కడైనా పెట్టానా అనుకోదు, లేదా అందులోనూ పవిత్ర ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అక్కడి నుంచి వెతుకుతా అనుకోదు. ఇంటెలిజెంట్ వే ఆఫ్ డిస్కవరింగ్ థింగ్, సర్చింగ్ ఫర్ ఎ థింగ్ బిగిన్స్ విత్ ద లాస్ట్ ప్లేస్ యు ఆర్ ఇన్. ఐ యామ్ మేకింగ్ సమ్ సెన్స్ నౌ? ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా నేను ఇలాగే మాట్లాడతా. దిస్ ఈజ్ వాట్ ఈజ్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్. ఇంకా వేరేలా మాట్లాడినా వ్యర్థం, అది నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కాబట్టి ఒకవేళ శాంతి లేదు అనేది గనక నీ డిస్కవరీ అయితే, పోగొట్టుకున్నాను లేదా ప్రస్తుతం లేదు, కావలసి ఉన్నది, ఇలాంటి ఏ వాక్యం నువ్వు అన్నా కూడా నువ్వు దాన్ని వెతకడం ప్రారంభం చేయాల్సింది ఎక్కడ అంటే ద లాస్ట్ ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్, నాట్ జియోగ్రాఫికలీ. అర్థమైందా? పుస్తకం కాబట్టి జియోగ్రఫీ అని చెప్పా. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని అడిగారు అనుకోండి, శాంతి మీరు పోగొట్టుకున్నారు ఎక్కడ వెతుకుతున్నారంటే మళ్ళీ మీరు మొన్న ఏదో ఊరు నుంచి వస్తే ఆ పేరు చెప్పకండి. దట్ ప్లేస్ ఈజ్ యువర్ మైండ్. అర్థమవుతుందా? నా మనస్సులో వెతకాలి. అసలు ఏమిటి శాంతి లేదని ఇల్లు వాకిలి ఇవి కాదు వెతకాల్సింది, నా మనస్సు, మై మైండ్. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ ఇన్. ఎందుకంటే శాంతి అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటి భావన కదా, అక్కడ కనిపించట్లేదు. సో అక్కడ ఎంక్వైరీ చేయాలి. అది గనక చేయకుండా మనం పరిగెత్తుకుంటూ హడావిడి పడితే, పోగొట్టుకున్న దాన్ని నిర్ధారణ చేయకుండా, పోగొట్టుకున్న ప్రదేశంలో కొంత వెతకకుండా హడావిడి పడి అట్లా జంపింగ్ గనక చేస్తే
అది ఏనాటికి దొరకదు. అందుకే రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో ఒక మాట చెప్తారు, మానసం తు కిం మార్గణే కృతే. వెతకాల్సింది ఎక్కడో కాదయ్యా, వైకుంఠం స్వర్గం నరకం ఇలా స్టార్ట్ అవ్వద్దు మీరు. మానసం తు కిం, ఈ మనస్సు అంటున్నామే, అసలు ఏంటి ఆ మనస్సు ఏంటి అని స్టార్ట్ చేయాలి తప్ప దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఇదే మనకు అనవసరమైన టాపిక్. అది ఈ మనస్సు అంటే ఏమిటని స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ గ్రోత్. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం. అలా గనక వెతుక్కుంటూ పోతే మనసు అనేది లేదని తెలుస్తుంది, అది లేనప్పుడు అయోమయం కూడా లేదని తెలుస్తుంది అని వారు ఏదో చాలా గొప్ప స్థితిలో గొప్ప మాటల్ని ఉపదేశ సారంలో చెప్పారు. సో సర్చ్ షుడ్ బిగిన్ ఇన్ ద మైండ్. పాయింట్ 1 మనం ఊపుతాం, కళ్ళ ఊపి ఆహా ఎంత గొప్ప మాట చెప్పారండి. వేదమాత ధన్యోస్మి అనే లోపు వేదం అంటుంది, స్టాప్ అ వైల్ హియర్. నువ్వేదో అడిగావు కాబట్టి నీకు ఒక ఆన్సర్ చెప్పా, కానీ నువ్వు అడిగిన దానికి ఇదే ఆన్సరో కాదో సేపు ఆగంటుంది. అందుకే శాస్త్రంలో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇంటలెక్చువల్ సస్టెనెన్స్ కావాలి. అది లేక చాలామంది శాస్త్రంతో మాకు పని లేదండి అంటున్నారు. ఎవడైనా బుద్ధిహీనుడు శాస్త్రం మాకు అక్కర్లేదు మాది మేమే కనిపెట్టుకుంటామంటే వాడు అజ్ఞాన పరాకాష్ఠలో ఉన్నాడని అర్థం. నేను ఐ వాజ్ ఎంక్వైరింగ్ సమ్ టైమ్స్ బికాజ్ అవర్ శాస్త్ర ఇస్ దిస్. దీన్ని వదిలేసి ఎవడో అంటాడు నాకు ధ్యానం చేస్తుంటే ఏదో కొత్తది వచ్చింది నేను మీకు ఉపదేశిస్తానండి. వాడి దగ్గరికి వెళ్ళి భగవద్గీత అంటే ఆ భగవద్గీత అక్కర్లేదండి, అవన్నీ అక్కర్లేదు, మనం సరిపోతామండి. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ వెల్ నోన్ ఇన్ అమెరికా అండ్ పీపుల్ టెల్ దట్ వీ డోంట్ రిక్వైర్ గీత, వీ డోంట్ రిక్వైర్ వేద, వీ డోంట్ రిక్వైర్ ఉపనిషత్. ఈ ఉపనిషత్తులు ఈ గీత ఈ వేదం ఇదంతా తలనొప్పి, మేము చెప్పింది మీరు ఫాలో అయ్యండి మీకు మోక్షం వస్తుంది అనే అజ్ఞానులు సైతం ఈ అమెరికాలో బోలెడు పేరు గడించి విశ్వవ్యాప్తంగా అట్లాంటి పిచ్చి సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్న వారు ఉన్నారు. వారి పేర్లు చెప్పట్లేదు నేను అంతే. అయితే అంత మేధావి అయిన మనిషి శాస్త్రాన్ని ఎందుకు వద్దంటున్నాడు అని నేను కొద్దిగా ఆలోచన చేశాను. బికాజ్ నాలాంటి సామాన్యుడికే ఇంత జ్ఞానం కలుగుతుంది, ఏదో చిన్న బుద్ధితో భావన చేసి విచారణ చేసి కొంత నా జీవితంలోని కొన్ని సంవత్సరాలను శాస్త్రానికి అంకితం చేస్తే ఇంతమంది నన్ను గొప్పవాడని భావించే పరిస్థితి వస్తుంది. ఇంత అల్పమేధగలిగిన నా పరిస్థితి ఎలా ఉంటే వై దట్ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ శాస్త్ర. వన్ ఆఫ్ ది రీజన్స్ దట్ ఐ డిస్కవర్డ్ ఈజ్ టు ఫాలో శాస్త్ర. It has a great demand or it needs a great deal of commitment, and that commitment is only one thing, intellectual sustenance. శాస్త్రం ఉన్నది a+b² అన్నట్టు మాట్లాడదు, కొంత టైం పడుతుంది అంట. అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఉన్నట్టుండి జవాబు ఇవ్వదు. మీరు అడిగిన ప్రశ్నకు ఒక జవాబు ఇచ్చి ఆ జవాబు మీకు అర్థం అవుతుండగా సరే నువ్వు అడిగావు జవాబు చెప్పాను, సాటిస్ఫాక్టరీ ఆన్సర్ అదంతే, నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, కానీ అది అవునా కాదా ఇప్పుడు ఎంక్వైరీ చేద్దామంటే. మీ పాయింట్ అర్థమవుతుందా? బికాజ్ యూ ఆస్క్డ్ ఫర్ సంథింగ్, వీ స్పోక్ సంథింగ్. కానీ వాట్ యు హ్యావ్ ఆస్క్డ్ ఫర్, వాట్ ఐ స్పోక్, ఇది అవసరమా అది తర్వాత ప్రశ్న. అర్థమైందండి? ఇట్స్ అ వెరీ క్రిటికల్ అనాలిసిస్. శాస్త్రం ఏమంటుందంటే అరే బాబు నువ్వు ఏదో పోగొట్టుకున్నది వెతకడం అని అడిగావు, దానికి నేను నీకు చెప్పాను పోగొట్టుకున్న దాన్ని వెతకాలంటే చిట్ట చివరి ప్రదేశంలోంచి ప్రారంభం చేయాలి తప్ప ఎక్కడికో వెళ్ళి ప్రారంభం చేయొద్దు, ఇన్ఫినిట్ రిగ్రెషన్ అని స్టార్ట్ అవ్వద్దు, లేనిపోయిన అయోమయాన్ని పెట్టుకోవద్దు. అంతవరకు అర్థమైంది. కానీ నువ్వు శాంతి అని అడిగావు చూసావా, అసలు దాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? ఇప్పుడు శాస్త్ర పుట్స్ అనదర్ క్వశ్చన్ టు యూ. యు ఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్, నాకు శాంతి లేదు అన్నావు, సరే లేదన్న దానికి నేను ఏదో వెతకాలని జవాబు చెప్పాను. ఇప్పుడు మా ప్రశ్న ఏంటంటే నీకు నిజంగా లేదా, దాన్ని నిజంగా పోగొట్టుకున్నావా?